మీరు అనుకుంటుండొచ్చు నా పెదవులు కదలడం లేదని, కానీ ఏం చేస్తాం, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కదా. కొన్నిసార్లు నా పెదవులు కదలకపోయినా నా వాయిస్ బయటకు వస్తుంది. ఏమనుకోవద్దండి. టాపిక్లోకి వెళ్దాం. మీకు తెలుసా, వ్యాపార రంగంలో ఇది ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. తరచుగా షాపుల్లో లేదా ఆన్లైన్లో 99 రూపాయలు మాత్రమే అనే ధరను చూస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు 100 అనకుండా 99 అని పెడతారు? దీని వెనుక ఉన్న రహస్యం మన మనస్తత్వంలోనే ఉంది. మనం ఏదైనా ధరను చూసే సమయంలో మొదటి అంకె ఆధారంగా మానసికంగా నిర్ణయం తీసుకుంటాం. 99 అనగానే మనకి అది 100 కంటే చాలా తక్కువలా అనిపిస్తుంది. నిజానికి కేవలం ₹1 తేడా ఉన్నా వినిపించే ధ్వని, చూపే అంకె తేడా వల్ల అది చౌకగా అనిపిస్తుంది. వ్యాపారంలో దీన్ని సైకలాజికల్ ప్రైసింగ్ అంటారు. అంతేకాకుండా మాత్రమే అనే పదం వినియోగదారుల్లో ఒక తక్షణ నిర్ణయం తీసుకునే ఉద్దీపనను కలిగిస్తుంది. తక్కువ ధర, ఓ మంచి ఆఫర్ అనే భావన కలుగుతుంది. చాలా కంపెనీలు ఈ 99 ధరను వినియోగదారులను ఆకర్షించడానికి, అమ్మకాలు పెంచుకోవడానికి విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. ఇది ఒక చిన్న మానసిక ప్రయోగమే కానీ వ్యాపారానికి పెద్ద లాభం తెచ్చే